హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు ఎగ్జామ్. ఈరోజు మనం ప్రాబ్లం నెంబర్ 2లో ఉన్నాం, ఎక్సెల్ ట్యూటోరియల్స్లో. ఈరోజు మనం చూసుకుంటే మనం వర్క్ చేసే ప్రాబ్లం ఏంటంటే వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్. ఓకేనా, ఒక ఎంప్లాయీ టేబుల్ మీద మనం ఇలా వర్క్ చేయబోతున్నాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదనుకుంటే మీరు www.scateluguexam.com క్లిక్ చేసినా మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. మన వెబ్సైట్లో కూడా మీరు ఏంటంటే వీడియోస్ అనేవి చూడొచ్చు. అదేవిధంగా మీకు ఎటువంటి కోర్సులు కావాలనుకున్నా మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా వస్తుంది. సో మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోర్సెస్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్లో మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్కి సంబంధించిన వీడియోస్, షార్ట్ కట్ కీసు, అదేవిధంగా మెటీరియల్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ కోర్సెస్ కావాలనుకుంటే కాంటాక్ట్ క్లిక్ చేసి నేను కాంటాక్ట్ అయితే మీరు కోర్సెస్ని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, ఇంకేమాత్రం లేదంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ నేను జస్ట్ ఒక డెమో టేబుల్ ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాను 457, ఎంప్లాయీ నేమ్ ఇచ్చాను చందు అని. అతని యొక్క శాలరీ 35,000 అనమాట. అతను మామూలుగా మనకి మంత్లో ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి? 30 వర్కింగ్ డేస్ ఉంటాయి. 31 ఉండొచ్చు, కొన్ని ఫిబ్రవరి మంత్లో చూసుకుంటే 28 ఉంటాయి. కాకపోతే అజంప్షన్కి ఏం వేస్తారంటే 30 అనే వేస్తారు. ఓకేనా, సో టోటల్ ప్రెసెంట్ డేస్ వచ్చేసరికి ఇతను 30 డేస్ 24 డేస్ మాత్రమే వచ్చాడు. ఓకేనా, సో శాలరీ పర్ డే ఎంత కనుక్కోవాలి, అదేవిధంగా నెట్ శాలరీ ఎంత మనం కనుక్కోవాలి. ఓకేనా, ఇక్కడ శాలరీ పర్ డే అంటే అది ఎలా వస్తుంది చెప్పండి. శాలరీ పర్ డే అంటే ఇక్కడ చూడండి 35,000 ఇతని శాలరీ, దాన్ని బై టోటల్ వర్కింగ్ డేస్ వేస్తే మనకి శాలరీ పర్ డే వచ్చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మామూలుగా మనకి ఏంది, శాలరీ డివైడెడ్ బై టోటల్ వర్కింగ్ డేస్, అంతే కదా. టోటల్ వర్కింగ్ డేస్ వేస్తే మనకేంది, మనకి పర్ డే శాలరీ వచ్చేస్తుంది, అవునా కదా. ఇప్పుడు మనకి నెట్ శాలరీ కావాలి. నెట్ శాలరీ అంటే ఏంది, అతనికి 35,000 శాలరీ అయితే అతను ప్రజెంట్ 24 డేసే కదా. నెట్ శాలరీ అంటే అతని చేతికి ఎంత వస్తుంది, అది ఎలా కనుక్కోవాలనేది ఈరోజు మన వీడియోలో చెప్తాను. నెట్ శాలరీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు పర్ డే శాలరీ వచ్చేసింది అనుకోండి, దాన్ని నెట్ శాలరీ అంటే పర్ డే శాలరీ ఇంటూ టోటల్ ప్రెజెంట్ డేస్ అనమాట. ఓకేనా, అంటే ఏంది ఇక్కడ మనకి శాలరీ పర్ డే ఇంటూ టోటల్ ప్రెజెంట్ డేస్ అనమాట. ఓకేనా, టోటల్ ప్రెజెంట్ డేస్. ఇది కానీ చేసామంటే మనకి నెట్ శాలరీ వచ్చేస్తుంది. అది ఎలా అనేది ఈరోజు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ని తీసుకున్నాను. ఆ టేబుల్లో మనకి ఏంటంటే ఒక 14 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళకి ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చాను, అదేవిధంగా వాళ్ళ శాలరీస్ అనమాట. వాళ్ళ శాలరీస్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేవి 30. ఇది కామన్ అనమాట, అంతే కదా. అయితే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రజెంటేషన్ మారిపోతుంది. అంటే ఒక్కొక్క ఎంప్లాయీ ఒక రోజు వస్తాడు, ఒక రాడు, అలా ఆ విధంగా అనమాట. సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు పర్ డే శాలరీ రావాలంటే నేను ఏం చేస్తాను, మీకు ఇందా చెప్పాను కదా, శాలరీ ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి మనకి శాలరీ ఎంత ఉంది, ఇది కదా శాలరీ అంటే దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కదా, దీన్ని క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేశారు అనుకోండి, చూడండి పర్ డే శాలరీ వచ్చేసింది. ఇతనికి పర్ డే శాలరీ వచ్చింది. నాకు ఇక్కడ ఈ డెసిమల్స్ అక్కర్లేదు అనుకుంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, పైన బిఫోర్ డెసిమల్, ఆఫ్టర్ డెసిమల్ 2 ఆప్షన్లు ఉంటాయి నెంబర్ గ్రూప్లో. ఇక్కడ వెళ్ళేసి మీరు డెసిమల్ తగ్గించుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఇది ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకి అందరి యొక్క పర్ డే శాలరీ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ 13 మంది, 14 మంది, 15 మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే నా ఒక కంపెనీలో ఒక 1000 మంది ఉంటారు, అప్పుడు నేను డ్రాగ్ చేయాలంటే ప్రతిసారి స్క్రాల్ చేసుకుంటూ డ్రాగ్ చేసి మళ్ళీ స్క్రాల్ చేసుకుంటూ డ్రాగ్ చేసి ఇది చాలా టైం పడుతుంది కదా. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి ఫిల్ హ్యాండిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎండ్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మీకు ఏంటంటే ఈ యొక్క ఫార్ములా అప్లై అయిపోతుంది. ఓకేనా, ఇది మనకి చాలా టైం సేవ్ చేస్తుంది, ప్లస్ ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ నెట్ శాలరీ ఎలా వస్తుందని చెప్పాను మీకు. ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ ప్రెజెంట్ డేస్. ఓకేనా, మనకి టోటల్ ప్రెజెంట్ డేస్ ఎన్ని డేస్ అయితే ప్రజెంట్ అయ్యాడో ఇంటూ శాలరీ పర్ డే. మన శాలరీ పర్ డే కనుక్కున్నాం కదా ఇక్కడ. సో దానిగా నేను ఏం చేస్తాను అంటే ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ ప్రెజెంట్ డేస్, అతను ఎన్ని రోజు ప్రజెంట్ అయ్యాడు, టోటల్ ప్రెజెంట్ డేస్ ఇంటూ అతని యొక్క పర్ డే శాలరీ, అంతే కదా. ఈజ్ ఈక్వల్ టు కొట్టాం అనుకోండి, చూడండి 28,000 తన శాలరీ అనమాట. అంటే అతను తీసుకునేది 28,000. ఈ 6 రోజులు సెలవు పెట్టాడు కదా, ఆ అమౌంట్ అది కట్ అయిపోగా అతనికి చేతికి వచ్చేది 28,000 అనమాట. సో అదేవిధంగా నేనేం చేస్తున్నాను అంటే డబుల్ క్లిక్ చేస్తున్నాను చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి అన్నీ ఇక్కడ వచ్చేసాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక ఎంప్లాయీ టేబుల్లో మనము
వాళ్ళ యొక్క శాలరీ పర్ డే కావచ్చు, నెట్ శాలరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదే మనం క్యాలిక్యులేటర్ యూస్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకేనా, అదే మనం ఎంఎస్ ఎక్సెల్ షీట్లో మనం ఏంటంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దీనిలో మనం మెయిన్ చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రీ హ్యాండిల్ అనమాట. ఓకేనా, ఫ్రీ హ్యాండిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మనకి పర్ డే శాలరీ ఎలా వచ్చింది, మనం శాలరీ బై టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వాడడం, అంతే కదా. ఇప్పుడు నేను దీంట్లో ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 40,000 పెడుతున్నాను. ఓకే, 40,000 పెట్టాను. ఇప్పుడు ఆటోమేటిక్ పక్క సెల్లో క్లిక్ చేశాను చూడండి, ఆటోమేటిక్గా పర్ డే శాలరీలో మారిపోయింది, అదేవిధంగా నెట్ శాలరీ కూడా మారిపోయింది ఈ విధంగా. సో ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ మీకు చేంజెస్ అనేవి మారిపోతుంటాయి. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఎక్సెల్ షీట్లో ఈ వర్కింగ్ ఎంప్లాయీ టేబుల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇలా మన టాపిక్ అయితే ఇది గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో నేను ఇస్తున్న లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 1000. సో చూద్దాం ఎంత మాత్రం రీచ్ అవుతుంది అనేది. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ని పర్చేస్ చేయాలంటే కింద లింక్స్ ఉంటాయి. అదేవిధంగా మన వెబ్సైట్లో వెళ్ళినా కూడా మీరు అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.